నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర్లో జరిగిన సంఘటన దిగ్భ్రాంతికరమైనటువంటిది. మనసున్న ఏ మనిషినే కదిలిస్తుంది. ఒక పేద కుటుంబంలో కులాంతర వివాహం చేసుకున్న ఒక కుటుంబంలో ముక్కు పచ్చలారని పసికూన, 2 నెలల పసికూన ఆ పెనుగులాట్లో దెబ్బ తగిలి ప్రాణాలు కోల్పోవటం. ఆ పెనుగులాట నేపథ్యాన్ని చూసినట్టయితే నిమ్న వర్గాలకు చెందారు అని చెప్పుకుంటున్నటువంటి నిమ్న వర్గాలు లేవు మన సమాజంలో, ఉండకూడదు. దురదృష్టం కొద్దీ ఇంకా కులం ప్రభావం ఉన్నది. అక్కడ కుమ్మిన మల్లన్న జాతరకి, ఆ ఉత్సవానికి ఆలయ ప్రవేశం చేయబోతే అడ్డుకున్నారని, డబ్బు కట్టమన్నారని, ప్రతిఘటిస్తే ఎందుకు నిలదీస్తే దాడి చేశారని, ఆ పెనుగులాట్లో ఆ బిడ్డకి దెబ్బ తగిలిందని చెప్పని వార్తలు వచ్చినాయి. ఇంతకంటే దారుణమైన సంఘటన కోట్లేదు. కన్న తల్లిదండ్రులకి తమ కళ్ళెదురుగా బిడ్డని రక్తం కోల్పోవటం కంటే జీవితంలో మరొక విషాదం ఉండదు. ముందుగా ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఆ జరిగిన సంఘటన కేవలం ఆలయ ప్రవేశం విషయంలో 21వ శతాబ్దంలో 21వ సంవత్సరంలో కులం కారణంగానో పుట్టుక కారణంగానో ఆలయంలో ప్రవేశం ఉందా లేదా అన్న సందర్భంగా సంఘర్షణ జరిగిందని చెప్పంటే మనం అందరం సిగ్గుతో తల వంచుకోవాలి. ఆ పైన పోలీస్ యంత్రాంగం నుంచి చాలా నిరాశాజనకంగా స్పందన ఉంది, పట్టించుకోలేదని చెప్పంటే మరింతగా మనం కళ్ళు తెరుచుకోవాలి, గొంతు విప్పాలి. ప్రజాస్వామ్యం అంటే చట్టబద్ధ పాలన. చట్టం ఉన్నవాడికి చుట్టం అయినట్టయితే, బడితో ఉన్నవాడిదే బరి అయిపోతే, కులం కారణంగా కావచ్చు, డబ్బు కారణంగా కావచ్చు, రాజకీయ అధికారం కారణంగా కావచ్చు, కేవలం అధికారం ఉన్న వాళ్ళ చుట్టూ చట్టం ఉన్నట్టయితే, బలహీనులు సామాన్యులకి న్యాయం దొరకకపోతే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎట్లా ఉన్నట్టు? ప్రజలకు ఎలా విశ్వాసం కలుగుతుంది? ఏ రకంగా ఒక శాంతియుత సమాజ నిర్మాణం చేసుకోగలం? ముఖ్యంగా భారతీయ సంప్రదాయాన్ని గౌరవించే వాళ్ళు చాలామంది ఉన్నారు నిజాయితీగా. వారందరినీ కోరుతున్నారు, ఈ దేశంలో కులంతో సంబంధం లేకుండా అందరూ ఒకటే అన్న భావాన్ని మీరు తీసుకురాకపోయినట్టయితే, మనమంతా తీసుకురాకపోయినట్టయితే, అందరికీ సమానమైన గౌరవాన్ని ఇవ్వకపోయినట్టయితే, పాతకాలపు సాంప్రదాయంలో ఉన్నటువంటి ఈ బూజును దులిపేయకపోయినట్టయితే, ఆలయ ప్రవేశం కావచ్చు, పిల్లలకు మంచి ప్రమాణాల విద్య కావచ్చు, కోర్టుల ముందో పోలీసుల ముందో అందరినీ సమానంగా చూడకపోవడం కావచ్చు, వెలివేసినట్టుగా కొన్ని కులాలను ఊరి బయట పెట్టడం కావచ్చు, ఈ పాతకాల పద్ధతుల్ని మనం ఛేదించకపోయినట్లయితే, ఆధునిక సమాజ నిర్మాణం చేయకపోయినట్లయితే ఈ దేశం ఎట్లా కలుస్తుంది? ఈ సాంప్రదాయాలను మంచి ఎట్లా పెంచుతారు? ఈ భారతీయ సమాజాన్ని ఎట్లా ఏకం చేస్తారు? కాబట్టి ఈ సమస్య కేవలం దంపతులు మాత్రమే కాదు, ఈ సమస్య మనందరిది, మనస్సున్న వాళ్ళందరిది. కులం పేరుతో ఏ రకమైన వివక్ష లేని నిజమైన సమాజాన్ని సృష్టించుకోవాలి. మంచి చట్టాలు చేస్తే చాలదు. రాజకీయ వ్యవస్థ, శాసన నిర్మాణ వ్యవస్థ ఈ విషయాల్లో చట్టాలను ఉదారంగా చేస్తున్నది. చట్టాల స్ఫూర్తి సమాజంలోకి వెళ్ళకపోతే, దాన్ని సరిగ్గా మనం అమలు చేయకపోతే చట్టాలు కాగితానికి మిగిలిపోతాయి, మన మనసుల నుంచి తొలగిపోవాలి. ఒకవేళ మన పొరపాటు జరిగినట్టయితే కఠినాతి కఠినంగా వ్యవహరించాలి, నమ్మకాన్ని కలిగించాలి. మా హక్కులకు రక్షణ ఉంటుంది, మమ్మల్ని కాపాడుతారు ఈ దేశంలో అని చెప్పని, ఈ సమాజంలో అని చెప్పని. ఇక చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది అన్న నమ్మకం ఈ దేశంలో సుతరాము లేదు. బడుతున్నవాడిదే బర్రె కాదు, చట్టం అందరికీ వర్తిస్తున్న నమ్మకాన్ని మనం కలిగించాలి. బాధ్యత స్థానంలో ఉన్నవాళ్ళు అధికారంలో ఉండవచ్చు, మీడియాలో ఉండొచ్చు, ప్రజల్లో వాణిని వినిపించేవాడు కావచ్చు. మనందరికీ బాధ్యత ఉన్నది. ఈ సమాజంలో ఉన్న మూర్ఖతను వేగంగా పోగొట్టాలి, చాలా స్పష్టంగా స్పందించాలి. ఆ తల్లికి ఉన్న కడుపుకోత మళ్ళీ ఎవరికి లేకుండా చేయాలి. ఈ గడ్డ మీద పుట్టిన అందరికీ ఎదిగే అవకాశం ఉంది, తలెత్తు తిరిగే అవకాశం ఉంది. పుట్టుకతో అసమానతలు చెల్లవు.
ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మగౌరవానికి అర్హులు, అది వాస్తవ రూపం ధరిస్తున్న విశ్వాసాన్ని కలిగించాలి. మరోసారి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని కోరుతున్నాను. ఇలాంటి సంఘటనలు కూడా ఉదాసీనంగా స్పందించినట్లయితే, మనం చెప్పే మాటలకి చేసే పనులకి మధ్య అంతరం పెరిగిపోతున్నట్లయితే ప్రజలకి ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం పోతుంది, ఎన్నికల పట్ల నమ్మకం పోతుంది, చట్టం పట్ల గౌరవం పోతుంది. అది ఎవరికీ మంచిది కాదు. వెంటనే గట్టిగా స్పందిస్తారని ఉన్నతాధికారులు కావచ్చు, పోలీసు అధికారులు, ప్రభుత్వంలో పెద్దలు కావచ్చు, ప్రజలకు ఊరట కలిగిస్తారని, విశ్వాసాన్ని కలిగిస్తారని మనసారా ఆశిస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను.